చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 76వ వచనానికి 3 లైన్లు పైకి వెళ్తే 4వ లైన్లో కనబడుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 76వ వచనములో పైకి వెళ్ళండి. 76వ వచనానికి పైన, 75వ వచనములో కింద, 76వ వచనానికి 3 లైన్లు పైకి వెళ్ళండి. అక్కడ మనకు ఒక మాట కనబడుతుంది, మనము శత్రువుల చేతిలో నుండి అనే. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి. ఎవరు మాట్లాడొద్దమ్మా, మీరు దేవుని మందిరానికి వచ్చారు, జాగ్రత్త. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేసెను. అర్థమైందండి? నీకు నాకు రక్షణ ఎందుకు వచ్చాడు దేవుడు? నీకు నాకు దేవుడు రక్షణను ఎందుకు ఇచ్చాడంటే, మనము శత్రువుల చేతిలో నుండి విడుదల పొందుట కొరకు రక్షణను ప్రభువు ఇచ్చాడు. దేని నుండి? శత్రువుల చేతిలో నుండి నువ్వు విడుదల పొందాలి. శత్రువు చేతిలో నుండి నీకు విడుదల రావాలి. ఎంతమందికి ఈ శత్రువుల చేతిలో నుండి విడుదల వస్తుంది? మీకు శత్రువు చేతిలో నుండి విడుదల ఉన్నదా అనేది మీరు చూసుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు ఒక సందర్భంలో, మనము అపవాది తంత్రములను ఎరగని వారిమి కాము. మనకు అన్నీ తెలుసు. ఏమి తెలుసు అంటే, అపవాది యొక్క తంత్రములు, మంత్రములు కాదు. చెప్పండి, ఏంటి? తంత్రములు. అమ్మ వెనుకున్నవారు వాక్యమే వినండి. అపవాది యొక్క తంత్రములు, అపవాదు చేసే తంత్రములు నీకు తెలియాలి. వాని యొక్క ప్లాన్స్, వాని వ్యూహము నీకు తెలియాలి. ఆ వ్యూహముల నుండి నువ్వు విడుదల పొందాలి. అపవాది చేస్తున్నటువంటి వ్యూహాలు నీ జీవితంలో, నీ బ్రతుకులో అపవాది ఏం చేస్తున్నాడు? వ్యూహము చేస్తున్నాడు. ఆ వ్యూహములు నీకు తెలియాలి. నువ్వు దాని నుండి ఏం చేయాలి? విడుదలను పొందాలి. ఇంతకుముందు చెప్పబడిన సాక్ష్యమును బట్టి చిన్న పాపను తీసుకొచ్చారు. ఆ కుటుంబాన్ని సతాయించడం కోసం సాతానుడు ఆ చిన్న పాపను పట్టుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? విడుదలను చేశాడు. ప్రభువు విడుదల చేయువాడు. మనం విడుదల పొందాలని ప్రభువు ఆశపడతాడు. మీరు విడుదల పొందకపోతే ప్రభువు ఆశపడడు. దేవుడు మన శత్రువులకు విరోధిగా ఉన్నాడు. నిన్ను దీవించు వారిని నేను దీవించదనన్నాడు, నిన్ను శపించు వారిని నేను శపించదనన్నాడు. నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎదురు చూస్తున్నటువంటి సాతానుకు దేవుడు విరోధి. నీ బ్రతుకును కొల్లబెట్టాలని, నీ బ్రతుకును చెరపట్టాలని, నీ బ్రతుకును నాశనము చేయాలని, నీ బ్రతుకును కృంగదీయాలని, నీ బ్రతుకులో నీకు విసుగు పుట్టించి నిన్ను చంపివేయాలి అని ఎదురు చూస్తున్నటువంటి మన శత్రువైన సాతానుకు దేవుడు ఏమై ఉన్నాడు? అమ్మ వింటున్నారా? కొందరికి వాక్యం చెప్తా ఉంటే అట్లా ఏదో రేడియో తీసేయి, వాక్యం చెప్తూ ఉంటే అట్లా ఏదో ఇంట్లో అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్, టీవీ అడ్వర్టైజ్మెంట్ వస్తే ఎట్ట తిరుగుతారో అట్ట తిరుగుతూ ఉంటాం. జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. నిన్ను కృంగదీసేవారికి, నిన్ను నాశనము చేసేవారికి దేవుడు విరోధి. నీ జీవితాన్ని ఎండగట్టేవారికి దేవుడు విరోధి. నీకు మంత్రములు చేసేవారికి దేవుడు విరోధి. నీ జీవితమును మొత్తం చీకటితో నింపేవారికి
దేవుడు విరోధి. దేవుని బిడ్డలారా, నిన్ను దిగజార్చాలి అనుకునే వారికి దేవుడు విరోధి. కొన్ని శక్తులు నిన్ను దిగజార్చాలి, హీనపరచాలి అని చూస్తున్నాయి. వాటికి దేవుడు విరోధి. శత్రువగు సాతానుని దేవుడు తన పాదముల క్రింద కాదు, మన పాదముల క్రింద దేవుడు అనగద్రొక్కించబోతున్నాడు. మనకు విరోధమైనటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుడు ఎందుకంటే మన శత్రువులకు ఆయన విరోధి ఉన్నాడు. కానీ నువ్వు నీ శత్రువు దగ్గరికి వెళ్ళి నీ శత్రువుతో నువ్వు చేతులు కలిపితే దేవుడు నిన్ను కాపాడలేడు. ఇప్పుడు సంఘములో జరిగేది అదే. నీ శత్రువు దగ్గరికి వెళ్ళి నువ్వు వానికి లొంగిపోతే నీ పక్షాన దేవుడు యుద్ధం చేయడు. నీ పక్షాన దేవుడు యుద్ధం చేయాలంటే నువ్వు శత్రువుతో కాంప్రమైజ్ కావద్దు. నువ్వే కాంప్రమైజ్ అయితే నీ పక్షాన దేవుడు ఎలాగో యుద్ధం చేస్తాడు? మందిరానికి వచ్చి చాలామంది పాట పాడతారు, యుద్ధము యెహోవాదే, ఆయన మా పక్షమున ఏమి చేస్తాడు. మరి యుద్ధం చేసే సాతానుతో నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు? కాంప్రమైజ్ అయ్యావు అనుకోండి, దేవుడు యుద్ధం చేస్తాడా? ఒక లాయర్ ఉన్నాడు కోర్టులో, ఆ లాయర్ నీ పక్షాన వాదించాలి అంటే కేసు ఫైల్ కావాలి, కేసు కోర్టుకు వెళ్ళాలి. ఆ కేసు కోర్టుకు వెళ్ళకముందే నువ్వే పోయి వాంతో కాంప్రమైజ్ అయ్యావు అనుకోండి, కేసు చెల్లుతుందా? చెల్లదు. ఈరోజు సాతానుతో సంఘస్థులు అందరూ ఏమవుతున్నారంటే కాంప్రమైజ్ అవుతున్నారు. మీరు సాతానుతో స్నేహం చేస్తున్నారు. మీరు సాతానుతో సమాధానపడి సాతానుతో మీరు సాతానుతో కలిసి జీవిస్తున్నారు. అందుకే దేవుడు మీ పక్షమున యుద్ధము చేయలేనటువంటి పరిస్థితి. మీ పక్షాన దేవుడు వాదించాలంటే మీరు విరోధులుగా ఉండాలి కదా. నాకో శత్రువు ఉన్నాడు, ఆ శత్రువు నన్ను బాధిస్తున్నాడు. నేను ఫోన్ చేశాను మనోహర్కి, లేదా ఇక్కడ ఉన్నటువంటి దానియేల్ రాజుకి, లేదా నా సన్నిహితులకు నేను ఫోన్ చేశాను. అయ్యా మనోహర్, అయ్యా దానియేల్ రాజు, ఇదిగో పలానోడు నన్ను వేధిస్తున్నాడని ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు పెద్ద పెద్ద చింత బరిగెలు పట్టుకొని వచ్చారు, కర్రలు పట్టుకొని వచ్చారు. మా అయ్యగారిని అంటారా మీరు? ఏ పాటి వారురా మీరు ఎంతటి వారురా? మా అయ్యగారిని అంటారా అని కర్రలు పట్టుకొని వచ్చారు. వీరు కర్రలు పట్టుకొని వచ్చేలోపే నేను ఆ శత్రువు ఇద్దరం కలిసి పోయి సమాధానపడి ఛాయ్ తాగామనుకోండి, వీళ్ళు కర్రలు పనిచేస్తాయి. ఇక కర్రలు ఇరగొట్టి పక్కన పడేసుకొని వచ్చారు. ఇక అరే అయ్యగారు వాడిని కొట్టుమని పిలిచాడు, మేము కొట్టడానికి మంచి చింత బరిగెలు పట్టుకొని వచ్చాము, వాని తోడుకలు తీయాలని వచ్చాము. కానీ అయ్యగారే వానితో ఛాయ్ తాగబట్టే, అయ్యగారే వాడిని ప్రేమించబట్టే ఇక మేమేం చేస్తాం అనుకొని ఆ కర్రలు ఇరగొట్టి పక్కన పెట్టేసుకొని వెళ్ళిపోయారు. మిమ్మల్ని బాధించే వారికి దేవుడు విరోధి. మిమ్మల్ని నాశనం చేసే సాతానుకు దేవుడు విరోధి. దేవుడు మీ పక్షాన యుద్ధం చేయాలనుకుంటున్నాడు. కత్తులు పట్టుకొని వస్తున్నాడు, ఖడ్గమును పట్టుకొని వస్తున్నాడు, యుద్ధాయుధములను పట్టుకొని వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే మీ శత్రువును లయపరచుటకు వచ్చాడు, మీ శత్రువుతో యుద్ధము చేయుటకు వచ్చాడు. దేవుడు వచ్చే వరకు నువ్వే వెళ్ళి శత్రువు సంఖలో దూరి శత్రువుతో నువ్వు స్నేహాలు చేశావు అనుకోండి, నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడా? చెప్పండి, చెప్పండి. చెయ్యడు. దేవుడు నీ పక్షాన యుద్ధము చేయాలంటే, దేవుడు నిన్ను శత్రువుల చేతిలో నుంచి విడిపించాలంటే ఫస్ట్ నువ్వు శత్రువుకు విరోధివి కావాలి. నీకు శత్రువు మీద కోపం ఉండాలి. నీకు శత్రువుకు సాతాను మీద నీకేముండాలి? కోపం ఉండాలి. శత్రువుతో నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు. శత్రువు సాతాను, మన శత్రువు శరీరి కాదు, గుర్తుపెట్టుకొని. మన మనుషులతో పెట్టుకునేరు, మనుషులతో కాదు. నిన్ను వేధిస్తున్నటువంటి శత్రువు మీద నీకు కోపం ఉండాలి.
నిన్ను వేధిస్తున్న శత్రువును నువ్వు జయించాలన్న కసి, జయించాలన్నటువంటి కోరిక, జయించాలన్నటువంటి ఇచ్చ, జయించాలన్నటువంటి ఆశ నీకుండాలి. ప్రభువా, సాతానుడు నన్ను వేధిస్తున్నాడు, వాడిని నా పాదముల క్రిందికి తీసుకురమ్ము. దావీదుకు ఒక ఆశ ఉంది. ఏమిటి ఆశ అంటే, గొలియాతు బాగా మాట్లాడుతున్నాడు ప్రభువా, రంకెలు వేయుచున్నాడని బైబిల్లో ఉంది. గొలియాతు ఏం చేస్తున్నాడండి? రంకెలు వేయుచున్నాడు. గొలియాతు ఏం చేస్తున్నాడు? రంకెలు వేయుచున్నాడు. ఆ రంకెలు వేసే గొలియాతును నా పాదముల క్రిందికి తీసుకురండి ప్రభువా అని ఎవరు ప్రార్థన చేశారు? దావీదు ప్రార్థన చేశాడు. రేయ్, దేవుడి ప్రజలను ఎదిరించుటకు నీవేపాటి వాడవు అని దావీదు గొలియాతుతో సవాలు చేశాడు. సవాలు చేసినప్పుడు దేవుడు కూడా ఏం చేయాల్సి వచ్చింది? దావీదు పక్షమున యుద్ధము చేయాల్సి వచ్చింది. దావీదుకు కోపం ఉంది కాబట్టి దావీదు పక్షమున దేవుడు నిలిచి ఏం చేశాడు? యుద్ధము చేసి గొలియాతును దేవుడు ఓడగొట్టాడు. గొలియాతును దేవుడు నశింపజేశాడు. గొలియాతును పాదముల క్రిందికి తీసుకొని వచ్చాడు. ఈరోజు మీ ఇంటిలో మీ మీద కొందరు గొలియాతులు ఉన్నారు. అయితే మీరు ఆ గొలియాతులతో మీరు కూడా జమయి, ఆ గొలియాతులు మీ ఇంటికి వచ్చినా మీరేమంటలేరు. ఆ గొలియాతులు మీతో పాటు పండుకున్నా మీరేమంటలేరు. ఆ గొలియాతులు మీతో పాటు భోజనం చేసినా మీరేమంటలేరు. నువ్వే ఏమనకపోతే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏమంటాడు? ఏమీ చెయ్యలేడు. ఇశ్రాయేలీయులను వేధించిన వారికి దేవుడు శత్రువయ్యాడు, విరోధయ్యాడు. దేవుడు ఒక దగ్గర అంటాడు, అమాలేకీయులకు మీకు అమాలేయులకును నాకు నిరంతరం యుద్ధం. ఎందుకంటే వారు దేవుని సింహాసనానికి వ్యతిరేకముగా తిరిగారు కాబట్టి. చూడు, నిర్గమ కాండములో ఆ విషయం కనబడుతూ ఉంటుంది. చూడండి, దేవునికి విరోధముగా వారు తయారయ్యారు. అమాలేకీయులు దేవునికి విరోధులుగా మార్చబడ్డారు. వారితో దేవుడికి శత్రుత్వం ఉన్నది. అమాలేకీయులతో దేవునికి ఏముందండి? శత్రుత్వం ఉంది. దేవుడికి స్తోత్రం. 17 నిర్గమ 17:16 చూడండి. నిర్గమ కాండము 17:16. అమ్మ మైక్ ఒకటి తీసుకొని చదువు తల్లి. నువ్వు రాజీనామా చేసావా తల్లి ఏమన్నా? మరి చదువు. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక. చూడండి, అమాలేకీయులట తమ చేతిని ఎవరి సింహాసనమునకు విరోధంగా ఎత్తిరు? యెహోవా సింహాసనమునకు. నిన్నెవడన్నా అంటే నన్ను అన్నట్టు అంటున్నాడు దేవుడు. మీకు అర్థమైందా? వారు విరోధముగా చేతిని ఎవరికి ఎత్తారంటే యెహోవా సింహాసనానికే విరోధముగా చేయనెత్తిరు. నిన్నెవరైనా అంటే, నీతో ఏ సాతానుడైనా పోరు పెట్టుకుంటే, నీ ఇంటి మీదకి ఏ సాతానుడైనా వచ్చి మిమ్మును వేధిస్తే, వాడు ఎవరితో పోటీ పెట్టుకున్నట్టు? దేవునితో పోటీ పెట్టుకున్నట్టు. దేవునికి విరోధముగా తన తలను, తన చేతులను ఎత్తుచున్నట్టు ఆడు బతుకుతాడా చెప్పండి? సాతాను మీ కాళ్ళ క్రింద దేవుడు తప్పక అనగద్రొక్కిస్తాడు. అరే, నా పిల్లలనంటే నన్ను అన్నట్టు, నా పిల్లల్ని వేధిస్తే నా సింహాసనానికి మీరు విరోధులు అయినట్టు. అందుకే చెప్తున్నాడు, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. తరతరముల వరకు యుద్ధం. ఈ సాతానునితో దేవుడికి ఇప్పుడు ఎంతవరకు యుద్ధం అంటే తరతరముల వరకు యుద్ధము. నిన్ను వేధించిన సాతానునికి దేవునికి యుద్ధము. కానీ నువ్వే వెళ్ళి నిన్ను వేధించడంతో స్నేహం చేసావు అనుకోండి, దేవుడు యుద్ధం చేయగలుగుతాడా చెప్పండి? ఒక మాట చెప్పండి.
చెయ్యలేడు. ఈరోజు సంఘముతో సాతానుడు ఏం చేస్తున్నాడంటే స్నేహం చేస్తున్నాడు. సంఘస్థులతో సాతానుడు స్నేహం చేస్తున్నాడు. వాడు స్నేహం చేస్తున్నాడు కాబట్టే దేవుడు మీ పక్షాన యుద్ధం చేయలేకపోతున్నారు. దేవుణ్ణి వదిలి మీరు సాతాన్నే కోరుకుంటున్నారు. జనులాట యేసు ప్రభువును పక్కన పెట్టుకొని బరబ్బాను కోరుకున్నట్టుగా లేఖనము తెలియజేస్తుంది. మీరు ఎవరిని కోరుకుంటున్నారు? సాతానునే కోరుకుంటున్నారు. మీకు సాతానుడు అంటేనే ఇష్టము దేవుడి కంటే. దేవునికి విరోధులుగా మీరు తయారవుతున్నారు. అందుకే మీ మీద ఏం పనిచేస్తుందంటే శాపం పనిచేస్తుంది. మీ మీద శత్రువు పనిచేస్తున్నాడు. మీ ఇంటిలో శత్రువు పనులు జరుగుతున్నాయి. ఏంటి శత్రువు పనులు? శత్రువు ఏం చేస్తున్నాడు? శత్రువు ఏమి చేస్తాడు అంటే మిమ్మును వెట్టి చాకిరి చేపిస్తాడు. వెట్టి చాకిరి ఏం చేస్తాడు? వెట్టి చాకిరి. వెట్టి చాకిరి అంటే జీతము లేని పని. వట్టి చాకిరి చేపిస్తాడు. వట్టి చాకిరి అంటే నీకు జీతం ఇవ్వకుండా నిన్ను వేధిస్తాడు. అసలు దేవుడికి ఎంత బాధ కలుగుతుందో తెలుసా? దేవుడు నీ పట్ల ఎంత దుఃఖమును కలిగి ఉన్నాడు తెలుసా? నువ్వు సాతాను చేతిలో ఉన్నావని, శత్రువు చేతిలో ఉన్నావని, శత్రువు నిన్ను వేధిస్తున్నాడని ప్రభువు దుఃఖపడుతున్నాడు. ప్రభు దుఃఖపడుతున్నాడు. ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు ఏం చేశారు? వేధించారు. ఇశ్రాయేలీయులతో ఇటుకలు చేపించారు. ఇశ్రాయేలీయులతో రామసేసు అనే పట్టణమును కట్టించారు. ఇశ్రాయేలీయులతో పనులు చేపించారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను బానిసలుగా మార్చుకున్నారు. ఈరోజు సాతానుకు నువ్వు బానిస. సాతానుడు నిన్ను ఎలా చేశాడంటే బానిసత్వములో నిన్ను ఉంచాడు. సాతానుడు సంఘాలను బానిసత్వములోనికి నడిపిస్తున్నాడు. ఈరోజు సంఘాలన్నీ బానిసలుగా ఉన్నాయి. ఎవరికి బానిసలు? సాతానునికి బానిసలుగా ఉన్నాయి. ఈరోజు నువ్వెవరికి బానిసగా ఉన్నావు? సాతానునికి బానిసగా ఉన్నావు. శత్రువు పడగ విప్పాడు నీ మీద. శత్రువు నిన్ను పడగ విప్పాడు నీ మీద. శత్రువు పడగను విప్పాడు. ఇలా చెబితే మీ ఎవరికి అర్థం కావట్లేదు. అన్ని పనులు చేస్తున్నాడు అయ్యగారు శత్రువు. ఏది నన్నేమంటలేడు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. బిడ్డలారా, ఎంతమంది మీలో దీవించబడి ఉన్నారు ఒకసారి చెప్పండి. ఎంతమందికి ఆశీర్వాదం ఉంది సంఘములో చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే సిగ్గుచేటు, సిగ్గుపడాల్సిన విషయం. క్రైస్తవులందరూ బిచ్చగాళ్ళే, బీదగాళ్ళలాగా ఉన్నారు. కొందరేమో క్రైస్తవులు లక్షలు కోట్లు ధనవంతులు అవుతూ ఉంటే మరికొందరు ఎలాగున్నారు చెప్పండి? బీదవాళ్ళుగా ఉన్నారు. ఎందుకు అలాగున్నారు? మరి బైబిల్ గ్రంథములో ఏ భక్తుడైనా ఒక్కడు మనము చెప్పుకుంటాం, లాజరు ధనవంతుని కథ చెప్పుకుంటాం. అక్కడ తప్ప నీకెక్కడ కూడా ఐశ్వర్యము లేకుండా కనబడదు. అబ్రహాము ధనవంతుడే, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు, సొలొమోను. ప్రైజ్ ది లార్డ్. మరి మనమేంటి? ఎక్కడమ్మా? కానీ లోకములో కాదు. ఇవన్నీ మన కవరింగ్ లాంగ్వేజ్. సమర్థించుకోకండి.
మీరు చెప్పండి, మీరెవరు? కొందరు అంటున్నారు ఉట్టిగే ధనవంతులమని. కాదు, ఇక్కడ ఆలోచన చేయాలి. ఇక్కడ మీకు కోపం రావాలి. అబ్రహాము ధనవంతుడైతే మనం అబ్రహాములాగా ఉండాలి కదా. ఇస్సాకు ధనవంతుడైతే మనం ఇస్సాకులాగా ఉండాలి కదా. యాకోబు ధనవంతుడైతే మనం యాకోబులా ధనికులము కావాలి కదా. యోసేపు ధనవంతుడైతే యోసేపులాగా మనము ధనవంతులము కావాలి కదా. నో, మనం కాము. ఎందుకు కామో తెలుసా? వెట్టి చాకిరి చేస్తున్నావు. నువ్వు సాతానుకు బానిసయ్యావు. నువ్వు శత్రువు చేతిలోనే ఉన్నావు. అందుకే నువ్వు సంపాదించేదంతా ఎవడు తింటాడు? శత్రువే తింటాడు. నీ కష్టార్జితం అంతా ఎవడు తింటాడు? చెప్పండి అమ్మా, శత్రువే తింటాడు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? శత్రువు చేతిలో ఉన్నారు. అర్థమవుతుందా మీకు? మీ ఇంట్లో దరిద్రము. దేవుడు అన్నాడు, నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునేవాడు అప్పు ఇచ్చేవాడిగా ఉంటాడు. కానీ సంఘాలు ఎలాగున్నాయి? సిగ్గుచేటు. మీరు ఎలాగున్నారు? అప్పు చేసేవారిగా ఉన్నారా? అప్పులు ఇచ్చేవారిగా ఉన్నారా? సిగ్గుచేటు, సిగ్గుచేటు. బాధపడుదురుగాక, దుఃఖపడుదురుగాక. మా జీవితం ఎందుకు ఇలాగుందని మీకు సిగ్గు అనిపించునుగాక. బిడలారా, మీరు నమ్ముకొనిన దేవుడు ఐశ్వర్యవంతుడు. మీరు నమ్ముకొనిన దేవుడు ఐశ్వర్యవంతుడైన దేవుడు, శ్రీమంతుడైనటువంటి దేవుడు. ఆయన గొర్రెల కాపని రాజుగా చేసినటువంటి దేవుడు. మనం వచ్చింది ఆ దేవుని దగ్గరికి. కానీ ఈ చరిత్ర అంతా బైబిల్లోనేనా? ఈ చరిత్ర అంతా బైబిల్లో చదువుకోవడమేనా? మన జీవితములలో ఈ ఆశీర్వాదం ఎక్కడ పోయింది? నీ జీవితంలో ఈ ఆశీర్వాదం ఉందా? ఉండదు. ఎందుకంటే లేమిని మీ ఇంటికి రానిచ్చుచున్నావు. లేమికి తలుపులు తెరిచి రప్పిస్తున్నావు, నీ ఇంటికి రప్పించుకుంటున్నావు. లేమి అనబడిన శత్రువు. నీ కష్టార్జితమును తినే శత్రువు. నీ పంటను తినే పురుగులు ఎక్కడున్నాయంటే నీ ఇంట్లో ఉన్నాయి. నీకు దురాశ పెట్టి నీ ద్వారా అప్పులు చేయించేది సాతానుడు. కొందరు అంటాడే, దేవుడు ఇస్తాడు 10 లక్షలు అప్పైనా సరే నేను తీసుకొచ్చి కడతా అంటారు. తప్పు, తప్పు, తప్పు. క్రైస్తవులకి ఏతులు ఉండొద్దు. నేను మన భాషలో కావాలని చెప్తున్నాను. ఏతులు కొట్టే క్రైస్తవులు ఉండొద్దు. మీ డబ్బును మీరు జాగ్రత్త పరుచుకోవాలి. ఎందుకో తెలుసా? మీకు డబ్బు ఇచ్చింది ఎవరు? చెప్పండి. యేసయ్య. ఇప్పుడు పండుగ వస్తుంది. ఇంకో విషయం తెలుసా? పెంతెకొస్తోళ్ళు క్రిస్మస్ పండుగ చేసుకోరు. తెలుసా మీకు? ఏదో సువార్త కోసమని ప్రారంభిస్తే ఇప్పుడు అది సువార్త కోసం కాదు, పండుగ కోసం అయిపోయింది. ఏందా పండుగ? ఆనందం గారు, ఏంటో తెలుసా పండుగ? కాదు నాయన. ఏం పండుగ అంటే 10,000 రూపాయలు అప్పులు చేసైనా బట్టలు కొనుక్కొని తిప్పలు పడే పండుగ అది. ఇది పండుగ ఎట్లయితుంది? 10,000 రూపాయలు అప్పులు చేసైనా బట్టలు కొనుక్కొని తిప్పలు పడే పండుగలు ఈ పండుగలా? ఈ పండుగలా?
కనీసం వాళ్ళు మటన్ వండుకున్నారు, నేను కనీసం చికెన్ అన్నా వండుకోవద్దా? ఇది పండుగనా? చేసుకో పండుగ, కానీ నీకు పండుగ చేసుకునే అంత హోదా నీకుందా? పండుగ చేసుకునే అంత ఆశీర్వాదం నీకుందా? ఈ పండుగకు తెచ్చిన అప్పు వచ్చే పండుగ వరకు నడుస్తుంది. ఇట్లాంటి పిచ్చి పండుగలు బంద్ చేయండి. నేను చెప్తున్నాను, క్రైస్తవులకు ఇటువంటి దురాశలు ఎక్కువయ్యాయి కాబట్టి ఆశీర్వాదం లేకుండా పోయింది. క్రైస్తవులకు దురాశలు ఎక్కువైపోయాయి, సంఘాలకు దురాశలు ఎక్కువైపోయాయి కాబట్టి ఆశీర్వాదము లేకుండా పోయింది. బిడలారా, మనము ఆశీర్వదించబడదుముగాక. శత్రువులు మన ఇంటిలోనికి వస్తున్నారు. నెంబర్ 1, శత్రువులు అసలు ఉన్నారా లేదా? ఉన్నారని మీకు తెలుసా? అందుకే మీరు అపవాది తంత్రములను ఎరగాలి అని పౌలు గారు చెప్తున్నాడు. మీకు శత్రువులు ఉన్నారని మీకు తెలుసా? మిమ్మల్ని ఆర్థికంగా ఎదగకుండా మిమ్మల్ని ఆపివేస్తున్న శత్రువు ఒకడు ఉన్నాడని మీకు తెలుసా? ఆర్థికంగా మిమ్మల్ని ఎదగనివాడు వాడు. అందుకే మీరు తెచ్చిన డబ్బంతా ఎట్ల కాలవుతుందో మీకే తెలియదు. బాగా ఆహారం చేస్తే శేషం ఏమొస్తుంది? 0. శేషము 0. మన ఇంటిలో కూడా శేషము 0. చిన్నప్పుడు బాగా ఆహారం లెక్కలేసి కూడుకుంటూ తీసేసుకుంటూ అది కలుపుకుంటూ మల్టిప్లై చేసి డివిజన్ చేస్తూ ఉంటే కింద వచ్చేది ఏంటి? శేషము 0. నీ బ్రతుకులో శేషము 0, నీ జీవితము 0. ఏ విధమైన బ్లెస్సింగ్ సంఘములో ఉండదు. ఎందుకు ఉండదంటే శత్రువును ఇంటికి వెల్కమ్ బోర్డు పెట్టి రాణిస్తున్నావు. బిడలారా, తరతరముల శాపాలు మీ ఇండ్లలో పనిచేస్తున్నాయి. అవి పోవునుగాక. యోవేలు గ్రంథములో మనకు కొన్ని పురుగులు కనబడుతున్నాయి. చూడండి, యోవేలు గ్రంథములో 1వ అధ్యాయము 6వ వచనం, లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదికి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి. వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. ఒక జనాంగం వచ్చింది, శత్రువులు. వీరెవరు చెప్పండమ్మా? శత్రువులు. వాటికి కోరలు ఉన్నాయట, వాటికి పళ్ళు సింహపు కోరల్లాగా ఉన్నాయట. వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిదంట. 7వ వచనం చూడండి, అవి నా ద్రాక్ష చెట్లన్నింటినీ పాడు చేసి ఉన్నవి. ద్రాక్ష చెట్లు అంటే ఆ రోజు ఆ మాట ఎందుకు రాయబడిందంటే, ద్రాక్ష చెట్లు వారికి సంపద. ఆ ప్రాంతంలో ద్రాక్ష పంటను ఎక్కువగా చేస్తూ ఉంటారు. వారి భూపంట. ఈరోజు మీకు భూమి ఉంది కావచ్చు, కొందరికి భూమి ఉండొచ్చు. ద్రాక్ష చెట్లను పాడు చేశాయి ఆ లెక్కలేని బలమైన జనాంగము. దేనిని పాడు చేసింది? నెక్స్ట్, నా అంజూరపు చెట్లను, నాకున్నటువంటి అంజూరపు చెట్లను
తుత్తునీయులుగా కొరికియున్నవి బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయెను. పచ్చగుండాల్సిన కొమ్మలు ఇప్పుడు ఎట్లయిపోయినాయి? ఎండిపోయాయి. బెరడు ఒలిచి ఆ తోలు, చెట్టుకుండాల్సిన తోలు లేకుండా మొత్తం కొరికి పడేశాయి అవి. వాటి కాటు ఎలాగుందట? ఆడు సింహము లాంటి కాటు, సింహపు కోరల వంటి కోరలు వాటికి ఉన్నాయి. వీరెవరు? శత్రువులు. ఈ శత్రువులు ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసా? మన ఇంట్లో ఉన్నారు. మన బెరడును ఒలిచేవారు ఆశీర్వాదము లేకుండా మన తోలొలుస్తున్నారు. ఎవడాడు అంటే శత్రువైన సాతానుడు. అందుకే నువ్వు ఫలమును చూడలేవు నీ జీవితంలో. యేసు ప్రభువుని నమ్ముకొని ధనవంతులైన వారు ఉన్నారు, యేసు ప్రభువుని నమ్ముకొని భాగ్యవంతులైన వారు ఉన్నారు, యేసు ప్రభువుని నమ్ముకొని జ్ఞాన వివేచనములు సంపాదించిన వారు ఉన్నారు, యేసు ప్రభువుని నమ్ముకొని రోగముల నుండి బయటికి వచ్చిన వారు ఉన్నారు. కానీ మీరు యేసు ప్రభువుని నమ్ముకొని రోగాలలో ఉన్నారు, యేసు ప్రభువుని నమ్ముకొని బీదవారిగా ఉన్నారు, యేసు ప్రభువుని నమ్ముకొని తెలివి లేని వారిగా ఉన్నారు. ఇదంతటికి కారణం ఏంటంటే శత్రువుని ఇంటికి రానిచ్చావు. దేవుడు ఏం చేస్తాడండి? నీ శత్రువుతో యుద్ధం చేస్తాడా? నువ్వే వాడిని చంకలు పెట్టుకొని తిరిగినాక దేవుడు యుద్ధం చేస్తాడా? అందుకే కదా ఈ శత్రువులు పనిచేస్తున్నారు. ఈ శత్రువు మీద నీకు గనుక కోపం ఉంటే నువ్వు ఉపవాసం ఉండాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. దేవా, శత్రువు నాకు రోగమును కలుగజేస్తున్నాడు, శత్రువు మా ఇంటిలో ఆశీర్వాదము లేకుండా చేస్తున్నాడు, శత్రువు నా జీవితంలో కష్టార్జితమును నేను అనుభవించకుండా చేస్తున్నాడు. ప్రభువా, ఈ శత్రువును నా యొద్ద నుండి తరిమి వేయండి అని చేతులెత్తి ఏ ప్రార్థన చేయాలి? ఉపవాస ప్రార్థన. చెప్పండి, ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. చెప్పండి, ఏం ప్రార్థన? మీరు ఉపవాస ప్రార్థన చేస్తారా? ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మీరు ఉపవాస ప్రార్థనకు వస్తారా? ప్రార్థన చేయడానికి ఉపవాస ప్రార్థనకు వస్తారా? మీరు శత్రువును తరమాలి కదా, నువ్వు శత్రువును తుత్తనీయులుగా చేయాలి కదా, నీ శత్రువులతో నువ్వు పోరాడాలి కదా. ఈ పోరాడేవారు ఎప్పుడైనా ఉపవాస ప్రార్థనకు వచ్చారా? ఉపవాస ప్రార్థనలో గంటలు గంటలు ప్రార్థన చేసిన అనుభవం మీకుందా? ఉపవాస ప్రార్థన చేయని వారికి ఈ లెక్కలేని జనాంగం కమ్ముకొని ఉంటుంది. అందుకే మీ బ్రతుకులు ఇంత కూడా మారాయి, మీ జీవితాలు మారాయి. వారంలో ఉపవాసం ఉండండి అంటే చేతులు ఒకప్పుడు ఎత్తే చేతులు ఇప్పుడు ఏమవుతున్నాయి? తగ్గిపోతున్నాయి. ఏం చేస్తున్నారు మీరు తెలుసా? నీ ప్రభు అయిన దేవుణ్ణి ద్వేషిస్తున్నావు. నీ ప్రభు అయిన యెహోవాను నీవేం చేస్తున్నావు? ద్వేషించి ఎవరి చంకలో చేరుతున్నావు? సాతాను చంకలో చేరుతున్నావు. అందుకే సంఘానికి ఈ చెప్పురాశే వారం ఉంది. సంఘానికి ఇటువంటి దిక్కుమాలిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడనుకున్నావా? దేవుడు యుద్ధం చేయాలంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి కదా. దేవుడు నీ పక్షాన యుద్ధం చేయాలంటే నువ్వు ఆదివారం మందిరానికి రావాలి కదా. ఆశ్రయ దుర్గమైన నన్ను విడిచి ప్రభు అంటాడు,
ఆశ్రయదుర్గమైన నన్ను విడిచారు. నా ప్రజలు ఆశ్రయదుర్గమైన నన్ను. మీలో ఎంతమంది దేవుణ్ణి విడిచిపెట్టి ప్రయాసపడుతున్నారు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమే. నిన్ను దేవుడు ఆశీర్వదించకపోతే నువ్వు ఆదివారాలు మందిరమును ఎగ్గొట్టి పనులు చేసినా నీ ఆశీర్వాదము వ్యర్థమే. ఒక్క దెబ్బకు నువ్వు దాచుకున్న సొమ్మంతా సాతానుడు మాయం చేస్తాడు. వాని కోరలు సింహపు కోరల వంటివి, నిన్ను మెసలనీయడు సాతానుడు. గుర్తుపెట్టుకో, ఆదివారం తప్పిచ్చే వారలారా మీరు శాపగ్రస్తులుగానే ఉంటారు. యెహోవా ఆజ్ఞలు గైకొనని వారలారా మీ ఇంటిలో శాపమే మిమ్మును ఏలుతుంది. దేవుడు చెప్తాడు, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 9వ వచనమును చదవండి. వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవాయగు నేను రోషం గల దేవుడను. చూడండి, నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడను. ఏ దేవుడట ఆయన? రోషం గల దేవుడు. సచ్చిన దేవుడు కాదు, ఆయన పునరుత్థానుడైన దేవుడు. దేవుడుగా పిలువబడుతున్న వారందరినీ మరణం ఓడించింది, కానీ ఈయన మరణమును ఓడించినవాడు. నీ దేవుడైన యెహోవా రోషము కలిగిన దేవుడు. ఆయనకు రోషముంది. హీ హ్యాస్ ప్రెస్టీజ్. ఆయనకు రోషముంది, రోషము. ఆ దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. నీ దేవుడైన యెహోవా ఎవరండి? చెప్పండి గట్టిగా. రోషము కలిగిన దేవుడు. నన్ను ద్వేషించు వారి విషయములో నన్ను ద్వేషిస్తే 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. చాలు. ఇప్పుడు ఏం జరుగుతుంది? నీవు దేవుణ్ణి హత్తుకొని ఉండవలసిన నీవు, దేవునితో సహవాసము చేయవలసిన నీవు, దేవుని సన్నిధానములో ఉండవలసిన నీవు దేవుణ్ణి ఏం చేశావు? ద్వేషించావు. మీరు ఎంతమంది దేవుని ద్వేషిస్తున్నారు? ఒక్కరు చెయ్యెత్తరు. మీరు అనుకుంటున్నారు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని మీరు అనుకుంటారు. ఏమనుకుంటారు? చెప్పండి అమ్మా, చెప్పండి తల్లి. ప్రేమిస్తున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ప్రేమించుటలేదు తల్లి. ఇక్కడ వచ్చిన ప్రాబ్లమే అది. మీరు అనుకుంటున్నంత మాత్రాన మీరు ప్రేమిస్తున్నట్టు కాదు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అనుకుంటున్నారు. దేవుణ్ణి ప్రేమించేవారైతే ఆదివారం ఎందుకు రావట్లేదు? ఎక్కడా దేవుణ్ణి ప్రేమించేవారు ఎక్కడున్నారు? నీకు నచ్చినప్పుడు గుడికి వస్తావు, నచ్చనప్పుడు ఇంటికాడ ఉంటావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్ట? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేవుని ద్వేషిస్తున్నావు. ఎంతమంది నిన్నటి దినాన శనివారం నాడు ప్రార్థనకు వచ్చారు? కొంతమంది వచ్చారు. మిగతా వారు ఏం చేశారు? దేవుణ్ణి ద్వేషించారు. ఎంతమంది ఆల్ నైట్ ప్రేయర్కి వస్తారు? మీకు సండే రావడం అనేది ఫార్మాలిటీ కానీ ప్రేమ కాదు. మీరు ఏదో క్రైస్తవులు కాబట్టి ఆదివారం అలాగున దేవుని మందిరానికి వచ్చారు, కానీ దేవుని మీద మీకేదో ప్రేమ ఉండి రాలేదు. మీరు దేవుణ్ణి ప్రేమించువారైతే మీరు ఆల్ నైట్ ప్రేయర్కి వస్తారు. మీరు దేవుణ్ణి ప్రేమించువారైతే శనివారం ఉపవాస ప్రార్థనకు వస్తారు.
మీరు దేవుని వారైతే ఆదివారం తప్పకుండా ప్రార్థనలో ఉంటారు. కానీ మీరు దేవుని వారు కాదు. మీరేం చేస్తున్నారంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారా, ద్వేషిస్తున్నారు. కాబట్టి మీ ఇంటి మీదకి ఎవడొచ్చాడు? శత్రువు వచ్చాడు. అందుకే మిమ్మల్ని కానుక అడిగాను అనుకోండి, అమ్మా గ్రాండ్ క్రిస్మస్ ఉంది చర్చిలో, అక్కడ స్టేడియంలో దైవజనులు పాల్సనయ్య గారు వస్తున్నాడు, కానుకలు ఇవ్వండి అని అన్నాను. ఎంతమంది ఇచ్చారు అంటే ఉండయి, పైసలే ఉండయి మీ దగ్గర. దేవుణ్ణి ద్వేషించడం దగ్గర డబ్బులు ఉంటాయా? నేను అన్నాను, ప్రభా డబ్బులు అడిగాను, ఎవరు ఇస్తారు అని చూస్తున్నాను నేను. ఎవరు ఇవ్వలేదు, కొంతమంది ఇచ్చారు. కొంతమంది తిప్పి కొడితే ఒక 3,000 రూపాయలు వచ్చాయి. కొంతమంది ఇచ్చారు. నాకు చాలా షేమ్ అనిపించింది. దేవుని పని జరగాలని నేను ముందుగానే అక్కడ డబ్బులు కొట్టేశాను. ఎందుకు ఇవ్వలేదు? ఉంటే కదా ఇవ్వడానికి. మీ దగ్గర అసలు డబ్బులు ఉంటే కదా ఇవ్వడానికి. నన్ను డబ్బులు ఉండి ఇవ్వలేదా మీరు? డబ్బులు లేక ఇవ్వలేదా ప్రభువా అని నేను ఆలోచన చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మీ దగ్గర డబ్బే లేదు, డబ్బులే లేవు. ఒక మీటింగ్ పెట్టుకుందామంటాను, ఎంతమంది మీరు డబ్బులు ఇస్తారు? ఎవరు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? డబ్బులు ఉంటే కదా ఇవ్వడానికి. డబ్బులు లేనో డబ్బులు ఎలాగిస్తాడు? మరి ఏమైంది మీ డబ్బు? మీ డబ్బును సాతానుడు పట్టేశాడు. నీ కష్టార్జితాన్ని సాతానుడు పట్టేశాడు. నీకు వృద్ధి లేకుండా చేస్తున్నాడు. బెరడు ఒలిచాడు. బెరడు ఒలిచితే చెట్ల కొమ్మలన్నీ తెల్లగా అయిపోయాయట, ఎండిపోయాయి. ఈరోజు మీ జీవితం ఎలాగుంది? ఎండిపోయిన జీవితం. డబ్బులే లేవు. డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు? నేను అడిగాను, డబ్బులు ఇవ్వండి అమ్మా అని చెప్పాను. అయ్యగారు నువ్వు అంటే నాకు ఇష్టమే కానీ నేను డబ్బులు అయితే ఇవ్వలేను, ఎందుకంటే లేవు అయ్యా. కొందరు కొసిరి 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 ఇస్తారు, ఎందుకంటే లేవు. డబ్బే లేదు, ఆశీర్వాదమే లేదు. నువ్వు దేవుడికి ఎక్కడ డబ్బులు ఇస్తావు? బిడలారా, ఎందుకున్నా మీరు ఇలాగ ఆశీర్వాదం లేకుండా పోయారు? ప్రభా నువ్వు వారిని ఆశీర్వదించలేవా? నేను అడిగాను, ప్రభువుని అడిగాను. నాకు చాలా బాధ అనిపించింది. నువ్వు అబ్రహామును ఆశీర్వదించావు కదా, ఇసాకును ఆశీర్వదించావు కదా, మా సంఘ బిడ్డలను ఎందుకు ఆశీర్వదించావు? ఆశీర్వదించావు ఎందుకు? అప్పుడు అర్థమైంది ఈ వాక్యం అంతా నాకు. వారు నన్ను ద్వేషించారు. వారెప్పుడు ద్వేషించారు ప్రభా? పండుగ వస్తుందని ఇంటి మీద స్టార్ పెట్టుకున్నారు, ఇంటికి లైట్లు పెట్టుకున్నారు, సున్నాలు లేనోడు సున్నాలు వేసుకున్నాడు. నిన్నెప్పుడు ద్వేషించారంటే ప్రభు చెబుతున్నాడు, ఎంతమంది ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చారు బాబు? ఎప్పుడన్నా చెప్పావా నువ్వు? వారి కన్నులు తెరిపియడానికి ఎప్పుడన్నా ప్రసంగం చేశావా నువ్వు? అవును ప్రభువా. ఎప్పుడు కూడా వారు తమ శత్రువులను జయించుకోవడానికి, యుద్ధం చేయడానికి రాత్రంతా యుద్ధం చేశాడట యాకోబు యొబ్బేకు దగ్గర. ప్రార్థనా యుద్ధం చేయడానికి ఎవరు రావట్లేదు ప్రభువా, అందుకే వారు అలాగున్నారు. శనివారం ప్రార్థనకు రాలేదు ప్రభువా, అందుకే వారు అలాగున్నారు. ఆదివారం వస్తే వస్తారు, లేకుంటే లేదు ప్రభువా, అందుకే వారు అలాగున్నారు. చెవిగలవాడు వినుగాక. నన్ను ద్వేషిస్తే, మీరు నన్ను పక్కన పెడితే, కొందరు ఏమనుకుంటారంటే ఇవాళ ఆదివారం రాకపోతే ఒక 500 రూపాయలు అక్కడ సంపాదించవచ్చు అనుకుంటారు. జీవజల ఊటనైన నన్ను విడిచి అంటాడు దేవుడు. మీరు అనుకుంటారు ఇవాళ ఒకరోజు తప్పిస్తే 500 రూపాయలు అక్కడ వస్తాయని. నీ కన్నులకు 500 కనబడుతున్నాయేమో, నీ వెనుక నుంచి సాతానుడు 5,000 దొబ్బేస్తున్నాడు అనేది నీకు కనబడతలేదు. కొందరట ముందు నుంచి
పీనుగను పోనీయరట, వెనుక నుంచి ఏనుగునైనను పోనిస్తారట. మీరు ఆదివారం వచ్చే 500 రూపాయలకు ఆశపడుతున్నారు, నీ జీవితంలో పోయే 5,000 కోసం నువ్వు నష్టపోతున్నావు, 5,000 రూపాయలు నష్టపోతున్నావు. సంఘానికి రావడం ఎందుకో తెలుసా? శత్రువుల కొరలను విరిచివేయుటకు నువ్వు రావాలి. ఈరోజు శత్రువుల కొరలు నీ మీద పనిచేస్తున్నాయి, వాటి కోరలు నిన్ను పట్టి పీడిస్తున్నాయి. వాటిని విరగ్గొట్టుకోవడానికి ఆదివారమున దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి, శనివారమున దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి, ఆల్ నైట్ ప్రేయర్కు వచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో కూర్చుందాం. ఎంతమంది ప్రార్థన చేస్తారు సాయంత్రం దాకా? నేనే నడిపిస్తాను ఇప్పుడు అన్నారు అనుకోండి, అందరూ మాయమైపోతారు. ఇక్కడ నుంచి ఎవరు మన చర్చిలో ప్రార్థన చేసేవారు లేరు, ప్రార్థన పోరాటంలో పాల్గొనేవారు లేరు. ఒక 5 నిమిషాలకే విసుగొచ్చేస్తుంది మీకు. ఒక గంట సేపు వాక్యం వేయడానికి 10 సార్లు పోతావు వాష్రూమ్ అని. గంట సేపు వాక్యము కూడా నీకు విసుగు. నువ్వు శత్రువును ఉండనిచ్చుచున్నావు. శత్రువును ఏం చేస్తున్నావు? ఉండనిచ్చుచున్నావు. ఏమంటాడు దేవుడు? ప్రకటన గ్రంథం చూడండి. యెజబేలు అనబడిన స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అంటాడు. చూడండి, చదవండి, ఎక్కడుంది ఆ మాట? 20 2:20. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. నీ మీద తప్పు మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. నువ్వు యెజబేలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు. యెజబేలు స్త్రీ అంటే గర్విష్ఠురాలు. ఈ యెజబేలు స్త్రీ అంటే దేవునికి విరోధి. ఆ స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును. ఏమైతుందిరా జారత్వం చేస్తే అని చెప్తుంది. చర్చికి పోకపోతే ఏమవుతుంది అని చెప్తుంది. ఈ ప్రవక్త ఏం చెప్తుంది? ఇవాళ ఒక్కరోజు చర్చికి పోకపోతే ఏమవుతుంది? ఈరోజు ఒక్కరోజు మందిరం మానేస్తే ఏమవుతుందా? ఏమవుతుంది? అయ్యగారికి నేను చెప్తా పో, నువ్వు పని చేయకపోతే పొద్దే గడవదా బాబు, పో. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. వారిని మోసము చేస్తుంది ఈ శత్రువు. మీకు ఈ శత్రువు యెజబేలు స్త్రీ శత్రువు. యెజబేలు అనబడిన దురాత్మ ఎవరిలో ఉన్నదో వాళ్ళు ఎలా మాట్లాడదు? ఏంటిది అయ్యగారు? రాను. ఏంటిది? రాను అయ్యగారు. ఏంటిది అసలు నీ ప్రాబ్లం ఏం చెప్పండి అంటే, నువ్వు ప్రార్థన పెట్టినప్పుడల్లా నేను రావన్నా అయ్యగారు, నేను రాను అంటే, నువ్వు రమ్మంటే నేను రావాలా? నాకు ఇష్టం ఉంటే వస్తా, కష్టం ఉంటే రానా? నువ్వెవరా నన్ను అడగడానికి? ఇప్పుడు నేను మిమ్మల్ని అడగకపోవడానికి గల కారణం ఏంటంటే, మీ అందరిలో ఏమున్నాయి? తిరగబడతారు. మిమ్మల్ని అడిగితే మీరు ఏమవుతారు? తిరగబడతారు. మీరు నా మీదకి మరలబడతారు. మీకు ఇప్పటికే నా మీద కోపం. ఎందుకు కోపం అంటే, మీ లోపల ఒకడు ఉన్నాడు, ఒకటి ఉన్నది, దురాత్మ. యెజబేలు అనే స్త్రీని ఉండనిచ్చుచున్నావు. బాబు ఎందుకు రాలే చర్చికి? అడుగుడేనా నీ పని? నన్నే కంట్లో పెట్టుకొని చూస్తావు. ఏమయ్యగారు రాయినే ఊకే. అందుకే పెద్ద చర్చిలో పోయి సాటుకు కూర్చొని సాటుకే లేచి వెళ్ళిపోతావు. అది బాగుంటుంది. ఏముండనిచ్చుచున్నావు? నీ లోపల ఎవరున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు లేడు. పరిశుద్ధాత్మ గద్దింపుకు నువ్వు లోబడవు. యెజబేలు అనే స్త్రీ నీలో ఉంది. అందుకే నువ్వు ప్రార్థనలకు రావు. అందుకే నువ్వు ఆల్ నైట్ ప్రేయర్కి రావు. సలు ఉన్నదా? ఎవడొస్తాడు? ఈ యెజబేలు ఏం చెప్తుంది తెలుసా? జారత్వం చేయండి ఏమవుతుంది? వ్యభిచారం చేయండి ఏమవుతుంది? దేవుడు అంటారు తినండి ఏమవుతుంది? విగ్రహములకు బలిచ్చింది తింటే ఏమవుతుంది? తినండి ఏమవుతుందా?
ఎవడా మిమ్మల్ని అనేది ఎవడా? నేను ఉండంగా ధైర్యమునిస్తుంది మీకు. మీకు ప్రార్థనకు రాకపోయినా మీరు ఎంత ధైర్యంగా ఉంటారు చెప్పండి. శనివారం రానోడు కూడా నా ఎదుటిగా అయ్యగారు ప్రైజ్ ద లార్డ్ బాగున్నారా అంటాడు. ఎందుకో తెలుసా? వారికి ఏమున్నది? ధైర్యం. ఈ ధైర్యం ఎక్కడిది వారికి? ఏం చెప్పు నాయన. దయ్యం. మీరు ఆ స్త్రీని ఎల్లగొట్టాలి. ఆ యెజబెల్ అనే దురాత్మను మీరు ఎల్లగొట్టాలి. నా ఇష్టం ఉంటే వస్తా, కష్టం ఉంటే రానా నన్ను అడుగుతావా? ఈ రివర్స్ అయ్యే మొఖాలు ఏమున్నాయి వీళ్ళ లోపల? యెజబెల్ అనబడిన దయ్యాలు. అది జారత్వము చేయడానికి ప్రేరేపిస్తుందట. నువ్వు మందిరానికి రాకుండా ఉండడానికి ప్రేరేపిస్తుంది. ఇవాళ పోతే లేటు, చలి బాగున్న దేవుడు పోతాడు, వచ్చేవారం పోతలే. అరే అమ్మ నువ్వు బల్ల తీసుకోలే కదా తల్లి, నువ్వు ప్రభు బల్లను తీసుకోలేకపోతున్నావు కదా తల్లి అంటే అని నేనెంతో భయపడి అమ్మ తీసుకుంటలేరు అమ్మ అని అంటే, అదే ఆచవారం తీసుకుంటా పో, తీసుకోపోతే ఏమవుతుంది? ఎవరంటారు ఇట్లా? ఎవరిని ఉండనిచ్చారు వీళ్ళు? వీళ్ళ హృదయాలలో ఎవరున్నారు? యెజబెలు దయ్యం ఉన్నది. యెజబెల్ అనబడిన దయ్యం ఉన్నది మీ హృదయాలలో. యెజబెలు అనబడిన దురాత్మ నివసిస్తుంది. దాన్ని మీరు వెళ్ళగొడుదురుగాక. మీ హృదయాలలో యెజబెలును ఉండనిస్తున్నారు. ఏమవుతుందిలే ఒకరోజు పూట ప్రార్థన పోకపోతే, అయ్యగారు క్షమిస్తాడు. ఏంటి మిమ్మల్ని క్షమించేది? మీరు ఎవరిని ద్వేషిస్తున్నారో తెలుసా? డైరెక్ట్గా నీ దేవుడైన యెహోవాను నువ్వు ద్వేషిస్తున్నావు. నీ దేవుడైన యెహోవాను నీవు ద్వేషిస్తున్నావు. నీకు తెలియకుండానే దేవునితో నువ్వు విరోధిగా మారుతున్నావు. అందుకే సంఘాలలో దీవెన లేదు, అందుకే సంఘాలలో డబ్బులు లేవు, అందుకే సంఘములలో ఆశీర్వాదము లేదు. కొందరికి ధైర్యం. ఈ దయ్యాలు పట్టిన వాళ్ళు అందరూ ఎలాగుంటారంటే ధైర్యం. దశమ భాగం ఇవ్వకపోతే ఏమవుతుందా? ఏమవుతుంది? నాకే ఇన్ని అప్పులు ఉన్నాయి. కరెక్టే, నువ్వు ఇచ్చేది 10 రూపాయలే దేవుడికి, 100కు 10 రూపాయలే. కానీ నువ్వెన్ని కోల్పోతున్నావు, నువ్వెన్ని కోల్పోతున్నావు, నువ్వెన్ని ఆశీర్వాదాలు కోల్పోతున్నావు. అందుకే సంఘము దగ్గర రూపాయి ఉండదు. రేపు చూడండి, రేపు పండుగ అని ఇక అప్పులు మొదలైతాయి మీ లోపల. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు ఈ మాట. రేపు క్రిస్మస్ పండుగ, ఇజ్జత్ పోతుంది బట్టలు కొనుక్కోకపోతే. బట్టలు కొనుక్కోకపోతే ఇజ్జతే పోతుంది అట వీళ్ళది. ఎందుకంటే బట్టలు కొనుక్కోకపోతే ఇజ్జత్ కాదు, బట్టలు కట్టుకోకపోతే ఇజ్జత్ పోతుంది. మనకు బట్టలు ఇచ్చాడు ప్రభువు. ఫస్ట్ ధనమును కూడబెట్టుకున్నాడు కాదు, దేవుని ఆజ్ఞలను పాటించడం నేర్చుకోండి. ధనము మీకు ప్రాప్తిస్తూ ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు. ఒక మీటింగ్ పెట్టాలనుకోండి, లక్షల రూపాయలు ఇవ్వాలి మనము దేవుని పనికి. అన్యులను చూస్తున్నారా? ఒక పండుగ చేసుకోవాలంటే ఎంతోమంది స్పాన్సర్లు, ఆ దాత, ఈ దాత, ఈ దాత, ఆ దాత. మనకి ఏ దాత లేడు. ఎవరున్నారు దాతలు? దేవుని పని చేయడానికి దాతలు ముందటికి వస్తున్నారు, రారు. ఎందుకంటే ఈ దాతలే లేరు. దాతలు తాతలు ఈ మూలకు కూర్చున్నారు. వీడలారా, మీరెవరు? మీరెవరి నుండనిచ్చుచున్నారు? యెజబెలు నుండనిచ్చుచున్నారు. యెజబెలు నుండనిచ్చేవారే ఏం చేస్తారు? దేవుణ్ణి ద్వేషిస్తారు. రోషము కలిగిన దేవుణ్ణి ద్వేషిస్తారు. మీరు ప్రార్థనకు రారు. ప్రార్థన అంటే లెక్క లేదు మీకు. శనివారం ప్రార్థన అంటే లెక్క లేదు. చాలామందికి లెక్క లేదు. ఉపవాస ప్రార్థన రోజు కూడా ఉప్మా తినేస్తాం మనం, లెక్క లేదు మనకు. ఆల్ నైట్ ప్రార్థనకు కూడా మనం రాము, లెక్క లేదు మనకు. ఆదివారం కూడా మనం సమయానికి రాము, లెక్క లేదు మనకు. ఆయనట రోషము కలిగిన దేవుడని బైబిల్ చెబుతుంది.
రోషము కలిగిన దేవుడు. దేవుడు విశ్రాంతి దినమును పెడితే ఎవడు కూడా పని చేయొద్దని చెప్తాడు. తెలుసా మీకు? విశ్రాంతి దినమున మీరు దుఃఖవశులు, దుఃఖము సలుపాలి అని చెప్తాడు. తెలుసా అండి మీకు? ఒకసారి చూడండి బైబిల్ గ్రంథములో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్రాంతి దినమున ఏం చేస్తున్నారు? పనులు చేస్తున్నారు. జీవనోపాధి నిమిత్తము పనులు చేస్తున్నటువంటి వారు మనకు కనబడుతూ ఉంటారు. చూడండి, కనబడుతూ ఉంటుంది. స్తోత్రం. దేవుడు తలపెట్టినటువంటి చూడు 23-21 లేవియా కాండం చూడండి. 23-21 చూడండి. దేవుడు ఏర్పరిచిన దినము ఆనాడే, అది విశ్రాంతి దినమే కావచ్చు. అయ్యగారు మనం చేసేది విశ్రాంతి దినం కాదు కదా అని మీరు అనొచ్చు. దేవుడు ఏర్పాటు చేసిన దినము. ఆదివారం ఏ దినం అండి? సంఘముగా కూడుకునేటువంటి దినము. చదువు. ఆనాడే, లేవియా కాండం 23-21. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవలెనని. ఎలా? ఏ సంఘముగా కూడుకోవాలండి? పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధి అయినా, చూడండి, ఆ సమాజముగా మీరు కూడుకున్నప్పుడు మీరు జీవనోపాధి అయినా ఏ పని చేయకూడదు. ఉందా? బైబిల్లో ఉందా? ఏ పని మీరు చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఈ కట్టడను వదిలేయి, నీ పన్ను చేసుకో. ఎవడొచ్చి కూర్చుంటాడు? శత్రువు వచ్చి కూర్చుంటాడు. ఎవడో? ఈరోజు మీ ఇంటి మీద శత్రువు, మీ డబ్బు మీద శత్రువు, మీ వంట రూములో శత్రువు, మీ జీవితములలో శత్రువులు ఉన్నారు. ఆడ నువ్వు ఎంత ప్రయాసపడ్డా నీ కష్టార్జితం అంత వ్యర్థమే అవుతుంది. యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువాని ప్రయాసం వ్యర్థమే. దేవుని ఆశీర్వాదం నీ ఇంట్లో లేకపోతే నువ్వెంత కష్టపడినా నీ కష్టార్జితం మళ్ళా శేషము సున్నా. నీ కష్టార్జితము సున్నా. వినబడతలేదా మనోహర్ నీకు? నీ కష్టార్జితము సున్నా, నీ బ్రతుకు సున్నా. నువ్వు వ్యర్థుడవుగానే ఉండిపోతావు. నువ్వు దేవుణ్ణి విడవద్దు, దేవుణ్ణి వదిలి నువ్వు తిరగొద్దు. ప్రభు దగ్గర ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 23:32 చూడమ్మా. లేవియా కాండం 23:32. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము. నువ్వు ఇట్లను ఈ 7వ నెల 15వ దినము. 32 చదివేది? 32 చదువు. అది మీకు మహావిశ్రాంతి దినము. చూడండి, అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ దినమును ఏం చేయాలి? మిమ్మును మీరు దుఃఖపరచుకోవాలి. శత్రువులు ఎందుకు వస్తున్నారు ప్రభా? మాలో లోపం ఏంటి ప్రభా? మాకు తెలియజేయండి ప్రభా. శత్రువు నా మీదకి లేవకూడదు ప్రభా. నా జీవితం ఇలాగున తయారవుతుంది ప్రభా అని దుఃఖపడే దినము. ఆ దినమున దుఃఖపడాలి. ఆ దినమున మీరు ప్రతిష్ఠ చేసుకొని దేవుని సన్నిధానములో దుఃఖపడాలి. సంఘానికి దీవెన లేదు. శనివారం వస్తున్నా కూడా అసలు కన్నీళ్ళే రావండి. సంఘానికి కన్నీళ్ళే రావండి. కన్నీటితో చేసే ప్రార్థనే ఉండదు. ఎందుకు తెలుసా? మీరు అనుకుంటున్నారు మేము చాలా బాగున్నాం అనుకుంటున్నారు. మత్తు మంది ఇచ్చాడు సాతానుడు, అందుకే మీరు మత్తులో ఉన్నారు. మీ కడుపును కోసినా కూడా మీకు అర్థం కాదు.
మీ కడుపును కోసి మీ పేగులు బయట పెట్టినా కూడా మీకు అర్థం కావట్లేదు. ఈరోజు సంఘాలలో పనిచేస్తున్నాడు సాతానుడు, మత్తెక్కించాడు. యేసు ప్రభు నమ్ముకొని ఆశీర్వదించబడాలి, యేసు ప్రభు నమ్ముకొని దీవించబడాలి. నేను చూశాను, కొన్ని వందల కుటుంబాలను చూశానండి. యేసు ప్రభు నమ్ముకొని వాళ్ళ పిల్లలు యుఎస్కి వెళ్ళారు, వాళ్ళ పిల్లలు ఎన్ఆర్ఐస్ అయ్యారు, వాళ్ళ పిల్లలు అమెరికా అక్కడ దేశాలు, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలోకి వెళ్ళి బ్రతికారు. యేసు ప్రభు నమ్ముకున్నారు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత వారి పిల్లలు ప్రజ్ఞా వివేకము కలిగిన పిల్లలుగా మార్చబడ్డారు. నీ పిల్లలకు ప్రజ్ఞా వివేకాలు ఉన్నాయా? ఒక ఆయన సాక్ష్యం విన్నాను నేను, ₹2 దశంభాగం ఇస్తుండేనట. చాలా చక్కటి ప్రార్థనాపరుడండి. నేడు వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారండి. మన ఐపీసీ సంఘాలు మీరు చూడండి, పూర్వము నుంచి ఉన్న సంఘాలు ఉన్నాయి కదా, వారి పిల్లలు ఈరోజు బ్రతికే ఉన్నారు. వేల కొలదిగా దీవించబడ్డారండి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత. ఎన్ని సాక్ష్యాలు చెప్పాలి మీకు, ఎన్ని సాక్ష్యములు మీకు బోధించాలి. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ చేశారు, పెద్ద పెద్ద దందాలు చేశారు, పెద్ద పెద్ద బిజినెస్ చేశారు, కోట్లకున్నారు యేసు ప్రభు నమ్ముకొని. కానీ ఈరోజు సంఘానికి ఏముంది? భ్రష్టు పట్టిపోయింది సంఘం. ఈ బీదరికం అనే శాపం మీద మీరు ధ్వజమెత్తుదురుగాక. మీకు తెలుసు, ఫేమస్ దైవజనుడు వరంగల్లో ఉంటాడు, జడ్సన్ అబ్రహం అయ్య గారు. పేదరికము, అప్పుల సమస్యలతో ఉండేది. ఈరోజు మీరు తినే పల్లిపట్టీలు అక్కడియే, వాళ్ళయే. మనం పల్లిపట్టీలు తింటా ఉంటాం షాపుల్లో కొనుక్కొని. కృప, గ్రేసో కృపనో ఉంటుంది దాని పేరు. కృప ఆ ఫ్యాక్టరీ మారిపోయింది. మైసూర్ పాకులు, పల్లిపట్టీలు, కేకులు అక్కడి నుంచే వస్తాయి. కొన్ని కోట్ల రూపాయలకు ఆశీర్వదించబడ్డాడు దైవజనుడు. కొన్ని వేల మందిరాలు కట్టిస్తున్నాడు. ఒక్కడు కాదు, వందల మంది. చెప్పుకోరు తప్ప, క్రైస్తవులు చెప్పుకోరు, మేము ఇట్లా అని చెప్పుకోరు. కానీ వందల మంది దీవెనకరంగా మార్చబడ్డారు యేసు ప్రభు నమ్ముకున్నాక. మీరు ఎలాంటి వారో తెలుసా? ఈరోజు వచ్చి 500 చూసుకుంటారు. వాడట బంగారు గుడ్డు పెట్టే బాతును కోసుకొని తిన్నాడట. ఈరోజు మీరు ఏం చేస్తున్నారంటే అదే చేస్తున్నారు. ఆ బాతును కోసుకోవద్దు, అది గుడ్లు పెట్టేది. మీరేం చేస్తున్నారు? యేసు ప్రభువును అమ్ముకున్నారు. ఎవడు అమ్ముకున్నాడు బైబిల్ యేసు ప్రభువును? చెప్పండమ్మా. ఇస్కరియోతు దేనికి ఆశపడి అమ్ముకున్నాడు? డబ్బుకు ఆశపడి. ఈరోజు మీలో యూదాలు లేరా? మీ డబ్బుకు ఆశపడి మందిరాన్ని బంద్ చేసేవారు లేరా? మీ డబ్బులకు ఆశపడి ఇతర పనులు చేసేవారు లేరా? యేసు ప్రభువును నమ్ముకోకండి. యేసు ప్రభు సర్వలోకాధికారి, సకల ఐశ్వర్యములు కలిగిన వాడు, రాజు. ఆయన రాజయ్యున్నాడు, శ్రీమంతుడై ఉన్నాడు. ఆయన నమ్ముకోకండి. ఆయనే మీకు అన్ని ఇచ్చువాడు. యేసు ప్రభు సమస్తమును ఇచ్చువాడై ఉన్నాడు, ఉంచుకునేవాడు కాదు, నిన్ను అడిగేవాడు కాదు. ఆయనే నీకు ఇచ్చేవాడై ఉన్నాడు. యేసు ప్రభు నమ్ముకొని దీవించబడాలి. కానీ యేసు ప్రభు నమ్ముకొని మీరు ఎలాగున్నారు? మీ ముఖాలు ఎలాగున్నాయి? బెరడు ఒలిచి ఎండిపోయిన చెట్టు తెల్లగా అయిపోయింది, ఎండిపోయింది. మీకు రోషం ఉండాలి. ఆయన చెప్తున్నాడు, నేనే దేవుడను, రోషము కలిగిన దేవుడను. చదువు ద్వితీయోపదేశకాండం 5:9. యెహోవానగు నేను రోషం గల దేవుడను. నేను చచ్చిపోయినోని కాదురా భయ్, నేను చచ్చిపోయిన దేవుని కాదు. నాకు రోషం ఉన్నది, నాకు ఇజ్జత్ ఉన్నది. నిన్నెవడన్నా అంటే నన్ను అన్నట్టు, నిన్ను వేధిస్తే నన్ను వేధించినట్టు. నేను నార్మల్ని కాదు, నేను రోషము కలిగిన దేవుడను. మీ దేవుడు ఎవరో తెలుసా మీకు? ఎవరు చెప్పండి అమ్మా, చెప్పండి. నువ్వు ఆయన పేరు పెట్టుకొని రోగాల్లో ఉంటే ఆయనకు సంతోషమా?
నువ్వు ఆయన పేరు పెట్టుకుని అప్పుల్లో ఉంటే నీకు సంతోషమా? అప్పుడు టీవీలో కనబడతాడు, యూట్యూబ్లో షాలేం రాజయ్య గారు కొన్ని వేల కోట్లకు అప్పు ఉండేనట, లక్షలకు అప్పు ఉండేనట. ఆయనను దేవుడు విడుదల చేశాడు, గొప్ప సేవకుడు అయ్యాడు. మీకు తెలుసు ఢిల్లీలో బాలసుందరమయ్య గారు ఉంటారు, ఆయనకు 70 లక్షల అప్పు ఉండేనంట. ఆయనను దేవుడు విడుదల చేశాడు. ఆయన పెద్ద మిషనరీ అయిపోయాడు. ఇప్పుడు ఇంత పెద్ద బుక్ రాశాడు, మీలో బీదలు ఉండనే ఉండరు అని బుక్ రాశాడు ఆయన. ఇంత దొడ్డు పుస్తకం రాశాడు. మీరు ఎందులో ఉన్నారు? అమ్మా ఏదన్నా ప్రోగ్రాం చేద్దాం, కానుకలు తీసుకురండి అంటే మొత్తం చేతులను ఇట్టి కొసురుకునుడే మనం. అయ్యో అయ్యో అయ్యో, ఎందుకు? ఏం చేస్తున్నావు? ఏడవైనా నీ సంపాదన ఏది? నువ్వు సాధించేది ఏది? నీ డబ్బు ఎక్కడా? నేను అనుకున్నా, ప్రభు మరి మా వాళ్ళ దగ్గర బాగా డబ్బుండి ఇస్తలేరా? వీళ్ళు ఎవరు? నాకు డౌట్ వచ్చింది, వీళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉండి ఇస్తలేరా? అసలు వీళ్ళు ఏంది వీళ్ళ స్థాయి అని నేను మోకరించి ప్రార్థన చేస్తే నాకు అందరి కొట్లు ఎంటీగా కనబడుతున్నాయి, ఎంటీగానే ఉన్నాయి. అందుకే వాళ్ళు ఇయ్యలే. ఏం సంఘము నాయన మాది? దేవా మా సంఘమును ఆశీర్వదించు. నేను ధ్వజం ఎత్తాను, నేను దేవుని దగ్గర అడుగుతున్నాను, ప్రభా బిడ్డల్ని దీవించాలి. ఇక మొదలుకొని ఏదైనా మీటింగ్ పెట్టినా, ఏదైనా డబ్బులు కావాలన్నా వెంటనే మా సంఘము డబ్బులు ఇచ్చే సంఘముగా ఉండాలి. నేను ప్రార్థన చేశాను, మీరు దీవెన పొందుదురుగాక. ఇవన్నీ ఎలా పోతాయి తెలుసా తల్లి? మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు. శనివారం ఎందుకు రావాలి తెలుసా? ఈ శత్రువులు ఒక్కొక్కని తరుముటకు రావాలి, శాపములన్నీ కొట్టివేయబోటకు రావాలి, శత్రువులను తరుముటకు రావాలి. శనివారం ఉపవాస ప్రార్థన ఎందుకు? అందుకే రండి, దీవించబడతారు. రాత్రంతా ఆల్నైట్ చేయాలి దీవెన కొరకు. యాకోబు అంటాడు, నేను ఎండకు ఎండి తిని మంచుకు తడిసి తిని. ఎప్పుడైతే ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేశాడో ఆ దినమున దేవుడు అతన్ని ఆశీర్వదించి, నీవు ఇది మొదలుకొని యాకోబు అనబడవు, ఇశ్రాయేలు అనబడదు అని దేవుడు కొత్త పేరు పెట్టాడు. ఈరోజు మనం బీదవారం అనబడుతున్నాం. మనం బీదలు కాదు. బీదలుగా ఉండకండి. కేసీఆర్ ఇదివరకు అన్న బట్టలు ఇచ్చేటోడు, ఇప్పుడు వీడు ఆయనతో కూడా ఇస్తలేడు, ఎందుకంటే మీరు ఉండొద్దని. ఇక సంఘాలలో బీదలు లేరు. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. బీదలు లేరు అంటే పోయి ఏం చేస్తావు? డంబముతో పోయి ఒక కారు కొంటావు, నాశనం అవుతావు. ఇట్లాంటి పిచ్చి పనులు చేయకండి. డాంబికాలకు పోకండి. పెట్టుడు మీసాలు ఎందుకండి మీకు? చూపెట్టుకోవడానిక డబ్బు? ఈ చూపెట్టుకునేటోళ్ళకి ఆయనతో డబ్బులు ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బులు నువ్వు చూపెట్టుకొని నేను ధనవంతున్నని చూపెట్టుకోవాలని నీకేం లేదు. దేవుడు బంగారం ఇచ్చే ఉంగరం పెట్టుకొని మంచిగా తిరిగావనుకో, ఉన్నాయి వీకుతాయి. గర్వం ఏం చేస్తుంది అంటే సమస్త నాశనానికి తీసుకొస్తుంది. జాగ్రత్త. మీకుంటే ఉండునుగాక, దాచిపెట్టుకొని దగ్గర పెట్టుకోండి. మందికి చూపెట్టడానికి కాదు. అందుకే సంఘాలు ఎలాగ ఉండాలి? నేను అందుకే పచ్చిగా చెప్తున్నాను, వాడుక భాషలు ఏతులు కొట్టేవారుగా మీరు ఉండొద్దు. మీలో అవి కనబడొద్దు. అటువంటి పొగరబోతు చేష్టలు కనబడ్డా మీరెవరు? యెజబేలును ఉంచుకున్నట్టే. జాగ్రత్త, తొందరపడొద్దు. దేవుడు కొంచెం ఎచ్చివగానే నువ్వు మొత్తం ప్రగల్భాలు పలికావనుకో, ఉన్నయన్నీ పోతాయి. దావీదట తన చిన్నప్పుడు గొర్రెల కాపురిగా చేస్తున్నప్పుడు వస్త్రాలు దాచిపెట్టుకొని రోజు వాటిని ముందు పెట్టుకొని, అబ్బా ప్రభా నన్ను ఎంత హెచ్చించావని కళ్ళకు అద్దుకొని ప్రార్థన చేస్తుండేనట. మొదటి స్థితిని మర్చిపోతారు మీరు. చాలామంది మొదటి స్థితిని మర్చిపోయి తిరుగుతూ ఉంటారు. డాంబికాలు అవుతాయి.
ఒకప్పుడు అయ్యగారు, హలో అయ్యగారు, అవునా అయ్యగారు అట్టనా, అయ్యగారు అట్టనా అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే మంచి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు కుర్చీలో. ఏంటి అయ్యగారు ఏం సంగతి ఇటొచ్చావు? ఉన్నాయన్నీ పోయి మళ్ళీ అక్కడికే వస్తావు. నువ్వు ఏడ ప్రారంభమైనవో ఆడికి వస్తావు. ఒక ఆయనకు ప్రభు డబ్బులు ఇచ్చాడు, మన చర్చ ఆయనే, ఫుల్ డబ్బులు ఇచ్చాడు. పెద్దయ్య గారు చెప్పాడు, డబ్బులు ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతారమ్మా? స్నేహితులు ఎక్కువ అవుతారు. ఎవరు పెరుగుతారు? స్నేహితులు పెరుగుతారు. స్నేహితులు ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ఏం పెరుగుతాయి? పార్టీలు పెరుగుతాయి. ఏం పెరుగుతాయి? పార్టీలు పెరుగుతాయి. దోస్తులు బాగా మంది అయ్యారు, డబ్బులు ఇచ్చారు. ఎవరు డబ్బులు ఇచ్చారు? అంతేనా? జయశీల చెప్పు. డబ్బులు ఇచ్చాడు దేవుడు. నెహెమ్యాకు డబ్బులు ఇచ్చాడు ప్రభు, తెలుసా మీకు? లక్షల రూపాయలు ఇచ్చాడు కదా. ఇస్తేనేమో తెలుసు కదా. అయ్యగారు చెప్పాడు, బాబు నాయనా జాగ్రత్త. చెప్పాడా లేదా తల్లి? 1 కోటి రూపాయలు ఇచ్చాడు దేవుడు, తెలుసా మీకు? అట్లా ఆశీర్వదించిండు. ఎందుకు తెలుసా? నెహెమ్యా ఎలాగుండే తెలుసా? మన మందిరంలో అయ్యగారికి వెన్నుపూసలాగుంటుండే, తెలుసా మీకు? ఏదైనా కార్యక్రమం చేద్దామంటే అట్లుంటుండే, చేద్దాం అట్టుంటే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. చెప్తుంది కదా, సంఖ్య కూడా చెప్తుంది ఎంత ఇచ్చాడు. ఆ తర్వాత ఏమైంది? దోస్తులు, పార్టీలు, దోస్తులు, సోపతులు అన్నీ అయ్యాయి. ఉన్నాయి అన్నీ పోయాయి. ఇప్పుడు ఏ దోస్తు లేడు, ఒకడిద్దరు ఉన్నారు కావచ్చు. డబ్బు ఇస్తే జాగ్రత్త. నేను చెప్తున్నాను, మీకు డబ్బు ఇవ్వలేక కాదు, నా దేవుడు రోషము కలిగిన దేవుడు, మీకు సమస్తమును ఇచ్చువాడు ఆయన. కానీ ఇస్తే ఉన్న మొత్తం చెడిపోతారు. ఈరోజు చూడు, ప్రార్థనకే లేకుండా అయిపోయాడు, తెలుసా మీకు? బిడలారా, నేను పేరు చెప్తున్నాను, వాళ్ళను ఏదో అవమానపరచడానికి కాదు, మీకు బుద్ధి రావడానికి చెప్తున్నాను. దేవుడు ఏదన్నా ఇస్తే చూపెట్టుకోకండి, మీ డంబాలు చూపెట్టుకోకండి, మీ గర్వాలు చూపెట్టుకోకండి. ఇవన్నీ యజబేలు క్రియలు. జాగ్రత్త, భయము కలిగి ఉండురుగాక. దావీదట సన్నని నార వస్త్రాలు వేసుకున్నాడట. అబ్రహాం అట గుడారాలలో ఉన్నాడట. ఎక్కడ? పెద్ద ఇల్లు, కోట లాంటి ఇల్లు కట్టలేదు, ఒక గుడారం వేసుకొని అందులో ఉన్నాడట. జాగ్రత్త, మీకు మంచి మనస్సు ఉంటే దేవుడు అన్నీ ఇస్తాడు. నీకు దోస్తులు, నీకు పార్టీలు, నీకు మందు పార్టీలు, నీకు ఆ పార్టీ ఈ పార్టీ అయితే ఉన్నాయి అన్నీ పోయి నువ్వు నాశనం అవుతావు. దేవుడు అట రోషము కలిగిన దేవుడు. నన్ను ద్వేషించు వారిని, చెప్పు బాబు, చెప్పు నాయన, నన్ను ద్వేషించు వారి విషయం, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు, అంటే ఇటు 3 తరాలు అటు 3-4 తరముల వెనుకకు పోయి తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు. జాగ్రత్త, చాలు బిడ్డ, చాలు తండ్రి, చాలు. ఇది వరకున్న నీ తాతల శాపాలు ఉన్నాయి కదా, మీ తాతల తండ్రుల శాపాలు ఉన్నాయి, అవన్నీ నీ ఇంటి మీదకి వచ్చి కూర్చుంటాయి. అందుకే మీ పూర్వంలో ఒకసారి చూసుకో, అద్దంలో పోయి ముఖం చూసుకో, నీ జీవితము లాగానే నీ తండ్రుల జనరేషన్లో ఒకడు ఉంటాడు, నీలాగానే ఉంటాడు. అంటే ముక్కు నోరు కాదు, నీ బతుకు ఎట్లా నాశనం అయిందో ఆల్రెడీ ఒకని బతుకు అట్లా నాశనం అయింది. తండ్రుల దోషము, తండ్రుల శాపం. నీ ఇంట్లో కూడా వాడు ఎదుగుతూ ఉన్నాడు, వాడు ఎట్లా నాశనం అయ్యాడో ఎదిగినోడు, నువ్వు కూడా ఎదిగి నాశనం అవుతావు. ఒకడు ఉంటాడు, ప్రభువుని అడుగు, శనివారం వచ్చి ప్రార్థన చేయి, ప్రభువా ఈ తండ్రుల దోషం మమ్మల్ని ఏలుతుంది ప్రభువా, మేము విడుదల పొందాలి. ఈ జనరేషనల్ కర్సెస్, తరతరముల శాపాలు పోవాలి బిడ్డలారా, మీరు పోగొట్టుకోవాలి. కొందరు చెప్తారు, మా తాత ఎంత గొప్పోడో తెలుసా అంటారు. మరి ఏమైందిరా నువ్వు ఇట్టున్నావు అంటే, వీడు కూడా అవుతాడు, గొప్పోడు అవుతాడు. నేను ఒకప్పుడు ఎంత గొప్పోనో తెలుసా అంటాడు. మరి ఇప్పుడు ఏమైందిరా అంటే
పోయినాయి. మునుపు జరిగినదే మరలా జరుగునని ప్రసంగి చెప్పుతున్నాడు. క్రైస్తవులం అయ్యాం, కానీ దయ్యాలు పోలే, శత్రువులు పోలే. యేసుప్రభు నమ్ముకొని నువ్వు సాధించింది ఏంటి? యేసుప్రభు నమ్ముకొని నువ్వు ఆశీర్వదించబడ్డది ఏది? నీలో వెలుగేది? నీలో దీవెనేది? నీ పిల్లలు దీవించబడాలి, ప్రజ్ఞ కలిగిన పిల్లలుగా మారాలి. నాకు అసలు అది తెలివే లేదండి, తెలివి లేదు, బుర్ర లేదు. నన్ను అందరూ బుర్ర తక్కువేదవా అంటుండే, అందరూ అంటుండే ఆడబోతే బుర్ర తక్కువేదా. నన్ను ఆడిపించిన మనోహర్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఒక్కసారి అడుగురి, నా సంగతి చెప్తాడు ఆయన. ఒక్కసారి అడగండి, చెప్తాడు. మొన్న చెప్పేటోడట, కానీ ఇక సమయం లేక చెప్పలేదు అయ్యగారు అని చెప్పాడట అమ్మగారికి. బుర్ర లేనేదవని నేను. యేసు ప్రభువుని ఎప్పుడైతే నేను పట్టుకున్నానో, యేసు ప్రభువుకి ఎప్పుడైతే అంతకుముందు ప్రార్థన అంటే అందరి కళ్ళు పాటలు పాడేంతసేపు, డ్రమ్ము కొట్టేంతసేపు ఉంటుండే. పాట అయిపోయిందంటే మన బాట రెడీ, బయటికి జంపు. కానీ ఎప్పుడైతే డాడీ దేవుడు ఇట్లా చేస్తాడా, దేవుడు అట్లా చేస్తాడా, అవునా డాడీ, అట్టనా డాడీ, దేవుని కోసం విని ఒక్కసారి మోకరించి ప్రార్థన చేశాను, నా జీవితమే మారిపోయిందండి. అరే మా ఇంటికి ఎవడన్నా వస్తే మంచాల కింద దాక్కునేటోని నేను. ఎందుకు తెలుసా? వాడు అడుగుతాడు, ఏబీసీలు చెప్పు అంటాడు. మా అన్నను అడుగుతాడు. బాబు ఒకప్పుడు పెద్దలు ఎవరన్నా ఇంటికి వస్తే చదువు కోసం అడుగుతుండే, ఇప్పుడు ఎవడు అడగడు. నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదిరా అంటాడు ఇప్పుడు. ఒకప్పుడు ఏం చదువుతున్నావు బాబు? ఫస్ట్ క్లాస్ అంకుల్. అవునా, మీ టీచర్ పేరు ఏం పేరు? పలానా పేరు అంకుల్. పలానా క్వశ్చన్ అడుగుతాడు, ఎక్కాలొచ్చా బాబు, 2 ఎక్కని చెప్పు ఒకసారి అంటాడు. ఇట్లా అడుగుతారని నేను ఎక్కడికి పోయి దాక్కునేది? మంచం కింద దాక్కునేది. చదువు రాక మంచం కింద దాక్కునేది. మళ్ళీ నా గెటప్ చూస్తే ఎట్లుండేది? మొత్తం బూడిది పూసుకొని, సొల్లు గార్చుకుంటా, బట్టలు చింపుకొని, రోజుకు 2 సార్లు స్నానం చేయించినా కూడా మనం మురికిపోదు. మా అమ్మ ఒకసారి నాకు కిరోసిన్ పోసి చేయించింది, బురదలో పడ్డా అని. మోరులో పడ్డాను. వీడేంద్రా ప్రభా, దేవుడు మా అయ్యగారు అనుకున్నాడు కావచ్చు, వీడేంటి ప్రభా, వీడు సేవకుడు అని చెప్పి ఇచ్చా, వీడేందంత గజ్జిలేసేది. నాకు గజ్జి కూడా ఉంటుండే. ముఖం చూస్తే నల్ల బొగ్గు, సింగరేణి కోల్ మైన్స్ అని నా ఒంటిలో నుండే, తోడితే కూడా బొగ్గు వస్తుంది కావచ్చు అని అంత ఉంటుండే. దీవెన లేకుంటుంటుండే, సొల్లు గార్చుకుంటుంటుండే, కాలర్లు నములుకుంటుంటుండే. ఎవడన్నా వస్తే అసలు ఎవడన్నా మనం బట్టి మర్యాద లేకుండే, అంత ఘోరంగా ఉంటుండే. ఎవరిని పడితే వాడిని రారా పోరా అంటుండే. నన్ను ఎవడన్నా చూస్తే పండ్లు కొరుకుతుండే, ఎందుకంటే దవడ పండు 2 సంపాలి పోరని అనుకుంటుండే. అంత నీచుడిగా ఉంటుండే. నిజమండి. కానీ నేను ఎప్పుడైతే మోకాళ్ళ మీద ఉండి నా శాపమును కొట్టివై ప్రభా, ఒక రోజున శనివారం నాడు బాగా ప్రార్థన జరుగుతుంది. నేను చాలా ప్రార్థన చేస్తున్నా, దేవా దీవిస్తావా ప్రభా, నాకు తెలివిస్తావా ప్రభా, నాకు జ్ఞానం ఇస్తావా ప్రభా, దేవా 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 దేవా. నాకు ఆశ పెరిగింది, ఈ దేవుడు అన్ని ఇస్తాడు అని ఆశ పెరిగింది. నేను స్కూల్కు పోకపోతుండే చిన్నప్పుడు. కానీ ఏసన్న గారు ఒక మీటింగ్ పెడితే ఆయన అన్నాడు, నేను 6వ తరగతి 2-3 సార్లు ఫెయిల్ అయినా అన్నాడు. ఏసన్న గారే 6వ తరగతి ఫెయిల్ అయ్యాడట. నేను బడికి పోయి ఏం సంపాదించాలి అని అనుకుని బడి ఎగ్గొట్టి కూర్చునేది. కానీ నా లోపల ఒకటి ఉంది, ఫెయిల్ అయిన ఏసన్న గారిని ఇంత గొప్ప చేసావు కదా ప్రభా, ఫెయిల్యూర్స్ నువ్వు సక్సెస్ఫుల్గా మనుషులుగా మారుస్తావు కదా ప్రభా, నేను కూడా ఏదో రోజు గొప్ప ఉన్నైతే అని ఇంటికి వచ్చి యాక్షన్ చేస్తుండే. ఏం యాక్షన్ తెలుసా? హ్యారీ గోమ్స్ అయ్య గారు ఎట్లా మోకాళ్ళ మీద ఉంటాడో నేను కూడా అట్ట మోకాళ్ళ మీద ఉండేది. యాక్షన్. హ్యారీ గోమ్స్ అయ్య గారు ఎట్లా మాట్లాడతాడో మేము అట్లా మాట్లాడుతున్నాం. కళ్ళలు కంటుండే, నా జీవితాన్ని దేవుడు అలాగ చేస్తాడని కళ్ళలు కంటుండే నేను. ఓ రోజు శనివారం ప్రార్థన జరుగుతుంది, చిన్న మందిరం, ఇలాగుంటుండే చిన్న మందిరం. ప్రార్థన జరుగుతున్నప్పుడు నేను 2 చేతులు ఎత్తి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో ఉన్నాను. అంతకుముందు
మొత్తం కన్ను తెరిచి చూసుడే, ఏ నుంచి ఎవరికి దయ్యం పడుతుంది, ఎవడు అన్య భాషలు మాట్లాడతాడు, ఎవడు సాపలు చింపుతాడు, ఎవరిని చూసి నవ్వుదాం. మీరు చూస్తారు చూడు, ఎవడన్నా ఎగురుతా అంటే వాడిని చూస్తూ ఉంటారు. పక్కోని ఇలా అని చూడు ఎట్లా ఎగురుతుండో అని అంటారు. నేను కూడా అట్లాగే ఉంటుండే ఒకప్పుడు. ప్రార్థన లేదు, మోకాళ్ళ మీద ఉండి అసలు ప్రార్థన అంటే పురుగులు బారినట్టే. ఇరిటేషన్ అనిపిస్తుండే నాకు. కానీ దేవుడు నన్ను మారుస్తాడని నమ్మాను. మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడండి. ఆ వ్యక్తి, అప్పటికి నేను ఇంకా బాప్తిజమే తీసుకోలేదు. ఆ వ్యక్తి నా తలని ఇలా పట్టుకున్నాడు, ఆ తలని ఇలాగున తీసుకెళ్ళాడు. నేను వెళ్తున్నాను, నాకు తెలుస్తుంది ఒక తెల్లటి సముద్రం ఉందండి. నేను మోకాళ్ళ మీదనే ఉన్నాను, నన్ను ఇలాగున తీసుకుని వెళ్ళాడు. ఆ తెల్లటి సముద్రంలో నన్ను అలాగున ముంచుతున్నాడు. ఆయన అలాగున ముంచి లేపాడు. ఇక తర్వాత ఏం జరిగిందో లేదు. ప్రార్థన అయిపోయినాక ఆడ పడిపోయి ఉన్నాను. దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు నన్ను. దట్ డే మై లైఫ్ చేంజ్డ్. ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది. అప్పటి నుంచి నా మాటలు మారిపోయాయి. అప్పటి నుంచి నా విధానం మారిపోయింది. అప్పటి నుంచి నేను ఆశీర్వదించబడ్డాను. అప్పటి నుంచి నా జ్ఞాపక శక్తి పెరిగింది. నా జ్ఞాపక శక్తి ఉండకపోతుండే. నేను ఒకటి చదువుతా, అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటాను. దేవుడు అలాంటి జ్ఞాపక శక్తి నాకు ఇచ్చాడు. బిడ్డలారా, నేను ప్రకటిస్తున్న దేవుడు రోషము కలిగిన దేవుడు. ఈరోజు మీరు ఇంకా అట్లాగే ఉన్నారు. మీలో మార్పు లేదు. మీలో మార్పు రావాలి. మీ తెలివి అధికము కావాలి. మీ తెలివి అధికము కావాలి. మీరు అధికము కావాలి. మీరు ఆశీర్వదించబడాలి. నేను చెప్పేదే అది. ఈ పండుగ వస్తుందని లేని డంబాలకు ప్రగల్భాలకు వెళ్ళకండి. డబ్బులు దాచిపెట్టుకొని ప్రభువుకి ఇస్తూ నమ్మకముగా ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. దేవుడు మీకు అగ్ని బాప్తిసం ఇవ్వబోతున్నాడు. మీ జీవితాలు ఖచ్చితంగా వెలిగించబడతాయి. చదువు 10వ అధ్యాయం, చదువు 10వ వచనం, చదువు 5:10 ద్వితీయోపదేశకాండం. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయములో 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. కరుణిస్తాడు. ఈరోజు కనుక మీరు దేవుణ్ణి ప్రేమించి ఆజ్ఞలను గైకొనేవారైతే 1000 తరముల వరకు దేవుడు మిమ్మల్ని కనికరించబోతున్నాడు. 1000 తరములు, మీ జనరేషన్స్ ఆశీర్వదించబడతాయి. మీ ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. బిడలారా, రేపు వస్తున్న పాల్సన్నయ్య గారిని ఒకసారి చూడండి. ఆయన జీవితం ఒకప్పుడు మట్టి తిన్నాడట. తిండి లేక కొన్ని వేల మందికి భోజనం పెట్టే స్థాయికి దేవుడు అయ్యగారిని హెచ్చించాడు. ఎవరని చెప్పాలండి? ఎన్నని చెప్పాలి? ఏమని చెప్పాలి? అనేక విషయాలున్నాయి. మీరు నేర్చుకుందురుగాక, మీరు తెలుసుకుందురుగాక, మీరు ఆశీర్వదించబడుదురుగాక, దేవుని కృపను మీరు పొందుకుందురుగాక, దేవుని దీవెనను మీరు పొందుకుందురుగాక, మీరు ఆశీర్వదించబడుదురుగాక. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. దేవుని దగ్గరికి వచ్చే వారిని దేవుడు ఉట్టి చేతులతో పంపడు. ఇలాంటి సాక్ష్యాలు ఎన్ని చెప్పాలి? ఎన్ని సాక్ష్యములు చెప్పాలి? ఎన్ని విషయములు బోధించాలి? యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎలాగున దీవించబడ్డారు. ఒకప్పుడు వస్త్రాలు లేనోడు, ఇప్పుడు వస్త్రాలు వచ్చాయి. కానీ వస్త్రాలు వచ్చాయి కదా అని ఎవరిని విడిచిపెట్టాడు? దేవుని విడిచిపెట్టారు. మీరు ఒకప్పుడు ఎలాగుండేది? దేవుడు ఇప్పుడు మీకు ఎంతో కొంత ఇచ్చాడు, ఏమీ లేకుండా అయితే ఉంచలేదు. కానీ మీరు దేవుని వదిలిపెట్టి తిరుగుతున్నారు. యెజబేలును ఉండనిచ్చుతున్నారు. అవన్నీ పక్కన పెట్టి ఉపవాస ప్రార్థనలకు తప్పకుండా రండి. ఈ ఇయర్ ఎండింగ్ అవుతుంది. మీ శాపాలన్నీ కడుక్కోండి. ఇంకా ఎవరైనా మీలో బాప్తిసం లేకుంటున్నారా? బాప్తిసం పొందండి. మీలో రక్షణ లేకుంటున్నారా? రక్షణను పొందండి. నేను ప్రకటిస్తున్న దేవుడు రోషము కలిగిన దేవుడు. నీ జీవితమును, నీ మురికి జీవితమును ఆశీర్వదించి పాపము కలిగిన నిన్ను పరిశుద్ధుడిగా చేసే దేవుడు ఆయన. నీకు వెలుగొచ్చింది, భయపడకు.
నీ శత్రువులందరిని ఓడగొడతాడు దేవుడు. నీ శత్రువులందరి అందరినీ తరుముతాడు దేవుడు. నిన్ను హెచ్చిస్తాడు. ఎక్కడైతే నీకు అవమానం ఉందో అక్కడ దేవుడు నీకు ఘనతనిస్తాడు. ఎక్కడ బూడిద ఉన్నదో అక్కడ దానికి ప్రతిగా నీకు పూల దండను ధరింపజేస్తాడు ప్రభు. ఈ దేవుడు ఎన్ని అద్భుతాలు, ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ దీవించబడ్డారు. నీకే దీవెన లేదు, ఎందుకంటే ఆయన ఆజ్ఞలను గైకొనవు, పేరుకే నమ్ముకున్నావు, దీవెన లేదు. ఈరోజు మార్పు పొందుదాం, మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరు కూడా. థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.